లోకేష్ 100% కాదు, అంతకు మించి పనిచేస్తున్నారు. అందులో అనుమానం లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. తన శాఖకు మాత్రమే అతడు పర్యవేక్షిస్తున్నారు. అందులో 100% ఫలితాలు సాధిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, పిల్లలకు స్కూల్ డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, అధునాతనమైన లైబ్రరీలు, డిజిటల్ బోర్డులు, స్కూళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇదేమీ ఒక రోజులో అయ్యింది కాదు. తాను కూడా మధ్యాహ్న భోజనం తింటున్నాడు. ప్రత్యేకంగా మెనూ చేయించడం లేదు. ఇటీవల ఓ పిల్లాడి ప్లేట్లో అన్నం తిన్నాడు. ఆ తర్వాత ఆ ప్లేట్ కడిగి ఇచ్చేశాడు. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తారని ఎవరైనా ఊహించారా? గిట్టని వాళ్లు పిఆర్ టీం చేస్తున్న మాయాజాలమంటూ కొట్టిపారేయొచ్చు. కానీ గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నడూ ఇలాంటి పని చేయలేదు. మధ్యాహ్న భోజనం బాగోలేదంటే తిన్నది అరగక చేస్తున్నారని ఆరోపించిన మంత్రులు నాటి ప్రభుత్వంలో ఉన్నారు. కానీ నేడు లోకేష్ అలా కాదు. మధ్యాహ్న భోజనం మీద నిత్యం మానిటరింగ్ జరుగుతూనే ఉంది. ఎక్కడ లోపం ఉన్నా సరే వెంటనే దిద్దుబాటు చర్యలు జరిగిపోతున్నాయి. అందువల్లే కదా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల డ్రాప్ అవుట్ రేట్లు పూర్తిగా తగ్గిపోయాయి. చివరికి మన్యం ప్రాంతంలో కూడా డ్రాప్ అవుట్ల రేట్లు లేవంటే లోకేష్ పనితీరును అర్థం చేసుకోవచ్చు. లోకేష్ మనోగతానికి, ఆయన దూరదృష్టికి నిదర్శనం మన బడి. వాస్తవానికి ఈ మ్యాగజైన్ ఇటీవల కాలంలో ఏపీలో విద్యాశాఖ సాధించిన విప్లవాత్మక మార్పులను అందిస్తోంది. కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని గొప్పగా ఎదిగిన వారి విజయ గాథలను కూడా ఈ మ్యాగజైన్ బయట పెడుతోంది. ఒక రకంగా దీనిని నారా లోకేష్ మానసపుత్రిక అనుకోవచ్చు. మన్యం నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు, కృష్ణా నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు ప్రతి పాఠశాలలో జరిగే యాక్టివిటీ మొత్తం ఇందులో కనిపిస్తుంది. విజయ గాథలు, స్ఫూర్తి నింపే పాఠాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రతి అంశాన్ని ఇందులో పొందుపరుస్తున్నారు. అందువల్లే మనబడి జాతీయ స్థాయిలో ఖ్యాతి ఆర్జించింది. 2019 నుంచి 2024 వరకు మనబడి అనేది కాలగర్భంలో కలిసిపోయింది. నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనబడి కొత్త ఊపిరి అందుకుంది. ఆ తర్వాత ఏపీ విద్యాశాఖ పనితీరుకు ఒక లిట్మస్ పేపర్ లాగా మారిపోయింది. ప్రతి నెల వచ్చే కథనాల కోసం విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారంటే ఈ మ్యాగజైన్ నడుపుతున్న తీరు, నడిపిస్తున్న తీరు అర్థం చేసుకోవచ్చు. చివరిగా గొప్ప మార్గాలు నిర్మించాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. గొప్ప వ్యక్తిత్వం పాటించే వ్యక్తికి విలువలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే లోకేష్ మనబడిని తట్టిలేపారు. పునర్జీవం పొందింది, కొత్తగా నిలబెట్టారు. శభాష్ నారా లోకేష్.